వెల్కమ్ టు మైరా మీడియా. బాలకృష్ణ గారి అల్లుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని చెప్పేసి హాట్ టాపిక్గా మారింది ఈ విషయం. సో ఇక కథలోకి వెళ్ళిపోతే అండి, ప్రస్తుతానికి 2019 ఎలక్షన్స్ అనేవి చాలామంది ఒక ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. ఎలాగైనా సరే ఈసారి గెలవాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, అలానే జనసేన కూడా ఈ రెండింటికి గట్టి పోటీని ఇవ్వబోతుంది. ఇక ఈ అభ్యర్థులను కూడా తొలి జాబితా, మలి జాబితా అని చెప్పేసి వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని అనౌన్స్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ అసలు విషయం ఏంటి అని అంటే, ప్రస్తుతానికి టీడీపీకి మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో చాలా కన్ఫ్యూజన్గా ఉందట. ఎవరిని బరిలోకి దింపాలి అని చెప్పేసి తెగ ఆలోచించేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక నియోజకవర్గం నుంచి మన బాలకృష్ణ గారి అల్లుడు శ్రీభరత్ గారిని బరిలోకి దించాలని చెప్పేసి ప్లాన్ చేశారు. సో బేసిక్గా ఈయన్ని ఫస్ట్ విశాఖపట్నం నుంచి పోటీకి దింపాలని చెప్పేసి టీడీపీ యోచించింది. కానీ అక్కడ పోటీ ఎక్కువ, అందులోనూ బాలకృష్ణ గారి అల్లుడు కావడంతో అక్కడ వద్దులే అని తప్పుకుని రాజమండ్రి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించారట. సో ఇక్కడ ఇంకో కథ ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు రాజమండ్రి లోక్సభ నుంచి మన మురళీమోహన్ గారు, నటుడు మురళీమోహన్ గారు భారీ మెజారిటీతో గెలిచారు. కానీ ఈ ఎలక్షన్స్లో మాత్రం ఆయన సున్నితంగా తప్పుకున్నారు. ఇక ఆయన తప్పుకోవడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి కరువయ్యారు. సో ఎవరిని నుంచోబెడదాం అనుకుంటున్న టైంలో మురళీమోహన్ గారి కోడలు రూపాదేవి గారి పేరైతే లిస్టులోకి వచ్చింది. ఇక ఆ తర్వాత ఒక పారిశ్రామికవేత్త పేరు కూడా రావటం జరిగింది. వీళ్ళిద్దరినీ కాదని ఇప్పుడు బాలకృష్ణ గారి అల్లుని బరిలోకి దింపితే ఎలా ఉంటుంది, ఆయన గెలుస్తారా లేదా అని చెప్పేసి టీడీపీ ప్రత్యేకంగా రాజమండ్రిలో సర్వే నిర్వహించిందట. మరి ఈ సర్వేలో ఏమొస్తుందో దాన్ని బట్టి ఈయన్ని అంటే శ్రీభరత్ గారిని రాజమండ్రి లోక్సభ నుంచి పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఇదే కనుక నిజమైతే ఒక పక్క మామగారేమో హిందూపురం నుంచి, మరో పక్క అల్లుడేమో రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారనమాట ఈ 2019 ఎలక్షన్స్లో. ఏదేమైనా కూడా ఈ ఎలక్షన్స్ మాత్రం ప్రతి న్యూస్ కూడా ఎంతో హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏ పార్టీలోకి జంప్ అవుతారు, ఎప్పుడు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారని చెప్పేసి. సో ఇదండి అప్డేటు. సో మరి ఆ విధంగా బాలకృష్ణ గారి అల్లుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే ప్రశ్న అయితే ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఎటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.